అతడు ప్రజా ప్రతినిధి. పేరు భిక్షమయ్య అలియాస్ భిక్షమయ్య గౌడ్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. నల్లగొండ జిల్లా ఆలేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రజాసేవే పరమాత్మని రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ అతడు చేస్తోంది అక్షరాల ప్రజా దోపిడీ. నేత ముసుగులో ఏమేతైనా మెక్కేస్తున్నాడు. ఇదేమని అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. ఆ వృద్ధ దంపతులకి తెలియకుండా వారి ఇంటిని ఒక బ్యాంకుకు తాకట్టు పెట్టి 20 లక్షల రుణం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ బ్యాంకుకు వాళ్ళను గెంటేసి ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంది. వృద్ధులు రోడ్డును పడ్డారు. ఆ ధనం తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్న ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ దౌర్జన్య దందాపై జెమిని న్యూస్ ఫోకస్. ఈ జంట పేరు పెద్దపల్లి భీమారావు భూరి. ఇద్దరు సీనియర్ సిటిజన్లు. ఇదేంటి అర్ధరాత్రి చలికాలంలో ఆరుబయట అరుగుల మీద పడుకున్నారనేగా మీ అనుమానం? పోనీ ఇల్లు లేదనుకుంటే పొరపాటే. ఉప్పల్లోని స్వరూప్నగర్లో కష్టపడి సంపాదించుకున్న 350 గజాల స్థలం, అందులో ఇల్లు ఉంది. అయితే 3 నెలల క్రితం రుణం చెల్లించలేదంటూ పంజాబ్ సింధ్ బ్యాంక్ ఆస్తిని సీజ్ చేసి కట్టుబట్టలతో బయటకు నెట్టారు. పోనీ నిజంగా ఈ జంట బ్యాంకులో రుణం తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇంటికి రుణం ఇప్పిస్తామని 10 ఏళ్ల క్రితం చోటా నాయకుడిగా చలామణి అయిన భిక్షమయ్య నమ్మించి ఇంటి కాగితాలను తీసుకుని తన అప్పుకు తనఖాగా బ్యాంకులో ఉంచాడు. రుణం చెల్లించకపోవడంతో తనఖాగా ఉన్న భీమారావు ఇంటిని బ్యాంక్ అధికారులు సీజ్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న భిక్షమయ్య గౌడును ఈ జంట వెళ్లి బ్రతిమలాడినా తనకేమీ సంబంధం లేదంటూ నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేశాడని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలిసిన సార్, కానీ ఆస్తులు మాది ఒక సీతాలక్ష్మి అని ఒక ఉంది సార్. అంతే. బ్యాంకులో సీనియర్ సార్ ఆమె. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమెనే ఉంది. సుశీల ఆమె నాకు బాగా తెలుసు. ఆమె ఏమంటున్నది, భిక్షమయ్య ఎమ్మెల్యేకు మన భీమారావుకు మాకు సంబంధం లేదు, ఇది ప్రజల ఆస్తి, ప్రజల ప్రాపర్టీ కాబట్టి డబ్బులు కట్టండి, డాక్యుమెంట్ పట్టుకెళ్ళండి. ఎన్ని లక్షలు తీసుకున్నాడు మీ పేరు మీద? మా పేరు మీద ఎన్ని తీసుకుని మాకు అకౌంట్ లేదు సార్. మాకు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మీకు నోటీస్ బ్యాంక్ వాళ్ళు అన్నారు దాదాపు 19,75,000 నియర్లీ 20 lakhs సార్ కట్టమన్నారు. 30% లోపల కట్టాలా, లేదంటే దానికి మళ్ళీ చక్రవడ్డీ వేస్తాము అని బెదిరించారు సార్. మా ఇంటికి వచ్చి మా ఇంటి పేపర్లు తీసుకొని మీ పేపర్ల మీద లోన్ ఇప్పిస్తానని చెప్పి లోన్ ఇప్పియలేదు, ఏం లేదు. ఆయన కంపెనీ తెలుసుకొని ఆయన ఏం వాడుకున్నాడో ఏమో. తర్వాత అవి మా కాగితాలు ఆయన దగ్గర ఉన్నాయి. సెక్యూరిటీ కింద తీసుకున్నాడు. మీకు తీసుకున్నాడు. మాకు కూడా నా కంపెనీకి సాయం అవుతుంది, మీకు లోన్ ఇస్తారు, విడివిడిగా మీరు పెట్టుకుంటే మీకు లోన్ అంతా రాదు, మీకు ఇవ్వరు అని చెప్పారు. మాకు ఈ లోను ఇదంతా మాకు సరిగా తెలియదు. 90 రోజులైంది, 3 నెలలు అయింది, మళ్ళీ వెళ్ళాము. నువ్వు కదా తీసుకున్నావు, ఏందో అట్లా చేస్తున్నావు అని మళ్ళీ కొంచెం గట్టిగా అడిగేసరికి గేట్లోకి రావద్దు, ఇంకోసారి నువ్వు గేట్లోకి రావాల్సిన లేదు, పేపర్లు అన్న ఉంటే వెళ్ళు అని బెదిరించి బయటికి గెంటాడు. ప్రజా ప్రతినిధితో పోరాడలేక, అప్పును తీర్చలేక ఈ వృద్ధ జంట ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. ఎమ్మెల్యే భిక్షమయ్యపై ఇప్పటికే అనేక మోసాలు బయటపడ్డాయని, ఈ కేసులో తప్పనిసరిగా శిక్ష పడుతుందని బాధితులకు అండగా నిలిచిన న్యాయవాది శ్రీనివాసరావు అంటున్నారు. ఒక ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆలేరుకి రిప్రజెంట్ చేస్తూ ఆయన ఇదివరకు భిక్షమయ్య అనే పేరుతో వీళ్ళ దగ్గరికి వచ్చి, అప్పుడు ఎమ్మెల్యే కాదు అతను, వచ్చి అయ్యా మీ యొక్క ఇల్లు బాగలేదు, మీకు లోన్ ఇప్పిస్తానని చెప్పేసి బ్యాంకులో నేను లోన్ ఇప్పిస్తానని చెప్పి ఆ కాగితాలు తీసుకొని దాని సంతకాలు తీసుకున్నాడు. బ్యాంకులో సుశీల అని చెప్పేసానని ఒక ఆవిడ లోన్ ఆఫీసర్ ఒక ఆవిడ ఉన్నారు. ఆయనకి ఈయనకి లావాదేవీలు ఉన్నాయి. దీని మీద చట్టపరంగా బ్యాంకు ఫ్రాడ్ చేస్తుంది, అక్కడ మిస్చీఫ్ చేస్తుంది, కరప్షన్ చేస్తుంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఆ విషయాన్ని నిన్న బ్యాంకు మేనేజర్ కూడా తెలియపరిచాం. తర్వాత కొన్ని రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఆ బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకు మేనేజర్ గారికి ఒక కాగితం కూడా ఇచ్చాము. ఆ కాగితం ద్వారా అనేక అంశాలు బయటికి తీసుకురావడానికి వరకు వెలికి తీసుకురావడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. బాధితులకు అండగా క్రైస్తవ సంఘాలు, సామాజిక ఉద్యమకారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలులో మార్పు